ఇప్పుడు మీరు నిద్రలో మీకు బంధాలు ఉన్నట్టు తెలుస్తున్నాయా? మేల్కోగానే నా అనేది స్టార్ట్ అయింది, పడుకునేదాకా నా ఉంది. ఈ మధ్యలో నా ఎటుపోయింది? మరి కాకెత్తుకపోయిందా? చెప్పరు. హంస ఎత్తుకపోయిందా? తటస్థంగా ఏం లేవు, అసలు లేవు. ఉన్నాయా? బాధలు ఉన్నాయా? నిద్రలో బాకీ ఉన్నదా? భయం ఉన్నదా? ఏం లేదు కదా. నిద్ర గాఢ నిద్ర బట్టి లేచినాక ఒక్క సెకండ్ ఒక 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 త్రుటిలో ఇట్లా లేస్తున్నప్పుడు ఒక చైతన్యపు లేయర్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఆ లేయర్ దాటి కొంచెం లేచినామంటే అన్నం అంటే స్టార్ట్ అవుతాయి. అది లోజూపుతో కనుక్కోనాలి ఆ వెలుగును. ఇంతసేపు ఆ వెలుగు యొక్క అరలో నువ్వు నిద్రపోయినావు. ఆ వెలుగు యొక్క తేజంలోనే ఈ జాగ్రత్త ఉన్నది. ఆ సంధ్య అవస్థ అంటారు, అది ఎరుకతో గమనిస్తే తెలుస్తుంది. మరి అప్పటిదాకా లేని బంధాలు, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ధ్యానం చేయాలంటే బంధాలు బాధ్యతలు అన్నారు. మరి నిద్రలో ఎటుపోయినాయి అంటే నా 10 గంటలు నువ్వు ఎందుకు మరి బంధాలతోనే ఉండాలి కదా, ఎందుకు నిద్రపోతున్నావు? అంతేనా? ప్రశ్నకు తగ్గ జవాబు ఉంటుంది. ప్రశ్న ఒకటి, జవాబు ఒకటి. మీకు చిన్న లాజిక్, 8 గంటలు నిద్రపోతారు. 8 గంటలు నీ బంధాలు ఏమైనా నాకు చెప్పు, సమాధానం చెప్పు. నిద్రపోయినావు, ఈ టైంలో నీకు బంధం ఉన్నట్టు తెలిసిందా? ఇది ప్రశ్నకు జవాబు వస్తే నీకు ధ్యానంకు రూట్ దొరుకుతుంది. చనిపోవుడు వేరు, అది కథ వేరు. చనిపోయినప్పుడే పెద్ద బంధం ఉంటుంది, మీకు తెలుసా? అప్పుడు నువ్వు కాన్షియస్గా ఉంటావు, అప్పుడు నిద్ర ఉండదు. చనిపోయిన తర్వాత అప్పుడు ఉన్న ఎమోషన్స్ అన్నీ నీకు ఇంకా 1000 రెట్ల వేగంతో ఉంటాయి. అప్పుడు తెలుసా మీకు ఇది? మీరు ఏమనుకుంటున్నారు? చచ్చిపోవడం అంటే అమ్మయ్య బయటపడ్డాం అనుకుంటారు. బయటవాడు పెనలకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుంటారు చచ్చిపోతే. ఇప్పుడు ఈ జనాల ట్రాఫిక్ భయపడతారు కదా, బయటకు వెళ్ళినాక సేమ్ నీలాంటి సూక్ష్మ శరీరులు పడతాడు కదా, ఊరిని మీరంతా ఈనే ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది కథ. అప్పుడు అంటే ఆ లెవెల్లో మళ్ళీ ఆ లెవెల్లో టార్చర్ ఉంటుంది. నేను చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్తా, భూలోకములో ఉంటేనే నీకు సుఖం. ఇంకా నువ్వు ఇది వదిలి బయటకు వెళ్తే బయట పడతాం అనుకుని ఆత్మహత్యలు చేసుకుంటాడు వాడు. బయటవాడు కాదు, వాడిని కనీసం ఏదో వేడి తలుగుతుంది అని పెనం మీదకి వెళ్ళి తీయబోతే పొయ్యిలో పడ్డట్టు అయిపోతుంది కథ. ఇంటి ఇళ్ళకెళ్ళి తప్పించుకుని పోయి పెద్ద బారాయిలో పడతాడు పోయి. అప్పుడు నీకు కనీసం నిద్రలో నీకు బంధాలు లేవు అనేది తెలుస్తుంది. నువ్వు దేహం వదిలిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలో వచ్చేదాకా కూడా నీకు మనసు ఉన్నది, నీ పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. అప్పుడు ఇంకా నువ్వు టార్చర్ అనుభవిస్తావు. ఇప్పుడు నీకు ఒక 10 రోజులు కూడా జ్ఞాపకం ఉండదు కదా, అప్పుడు అంతా ఉంటుంది, నీ సర్వజ్ఞాతంలో ఉంటావు. అయ్యా దేవుడా, నువ్వు ఇచ్చిన అతి చక్కని జన్మను నేను ఇంత చెత్తగా అనుభవించినా అనే ఫీల్ అవుతారు మీరు. అతి చక్కటి జన్మను నేను ఇంత చెత్తగా అనుభవించినా అనే ఫీల్ అవుతారు. ఆలోచించండి. ఈ ఆత్మజ్ఞానంతో దేహం వదిలి ఒకవేళ మోక్షం రాకపోతే కూడా వాళ్ళు ఈ స్థితిలోనే ఉంటారు. కానీ మనసు ఏదైతే కోతి మనసు ఉంటుందో అతనికి పోయి ఏదన్నా చేసుకున్న పుణ్యం బట్టి కైలాసం వచ్చిందనుకుందాం, కైలాసలోకంకు వెళ్ళిండు లేదా వైకుంఠం పోయిండు. మళ్ళీ ఆడ కూడా పుల్లలు పెట్టుడు చాలు చేస్తాడు. ఇదే బుద్ధి ఉంటుంది కదా, ఈడ ఏ బుద్ధి ఉన్నదో ఆడ పోయి ఆ నందికి భృంగీశ్వరుడికి పుల్లలు పెట్టే పని మీద ఉంటాడు. అంటే అదే బుద్ధి. వైకుంఠంలో జయుడికి విజయుడికి పుల్లలు పెడతాడు. అరే నీ పార్టీ నా పార్టీ ఫామ్ చేద్దాం అన్నట్టు. ఆడ కూడా లోకం ఉంది, సంసారాలు ఉన్నాయి కదా. వైకుంఠంలో ఒక్క విష్ణుమూర్తే లేడు. ఇప్పుడు భూలోకంలో ఒక్క రాష్ట్రపతి ఉంటాడా? మనం అంత ఉంటేనే రాష్ట్రపతికి విలువ కదా. విష్ణువు ఆ లోకాన్ని పాలిస్తున్నాడు. స్వర్గంలో కూడా ఎంతోమంది దేవతా లోకాలు. అది మన ఇక్కడ మనుషులు అంటారు, ఆడ ఉన్న వాళ్ళంతా దేవతా రూపాలు, అంటే కాంతి శరీరులుగా ఉంటారు. దేవతలు అంటే కాంతి శరీరులు. మీరు అంతకంటే ఎక్కేం పెద్ద ఊహించుకోకండి. దేవ్ అంటే ఏంది? దివ్ అంటే ఏంది? వెలుగు. దివ్ అంటే దివ్యమైన. అసలు దివ్ అంటే ఏంది? వెలుగు. దివ్ అనే శబ్దము నుంచి దేవ్ అనేది వచ్చింది, ధాతువు నుంచి. దివ్ అనే ధాతువు నుంచి దేవ్. దివ్ అంటే దివిటి, వెలుగు. వెలుగు శరీరులను దేవతలు, వెలుగును కలిగిన శరీరులు అని అర్థం. వాళ్ళకి ఈ భౌతిక దేహం ఉండదు, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. వాళ్ళకు ఇట్లా పని లేదు, ఇట్లా ఉంటుంది వాళ్ళ ప్రయాణం, జంపింగ్. అది వాళ్ళ సహజ గుణం అంతే.
పక్షికి ఎగురుడు సహజమా? అదేం వింత కాదు కదా. వాళ్ళు అట్లుండు అదే సహజం, నువ్వు ఇట్లుండే సహజం. అందుకే నువ్వు నీ లెక్కుండు. అప్పుడు వాళ్ళకు సంసారాలు ఉన్నాయి, వాళ్ళకు పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఈర్ష్యాసూయలు ఉన్నాయి, వాళ్ళకు ఇంద్రుడి పదవి ఎప్పుడు ఎక్కాలనే కోరికలు ఉంటాయి ఆ దేవతలలో కూడా. వాళ్ళు యుద్ధాలు చేసుకున్నట్టు పురాణాలు చెప్తున్నాయి. అంటే ఒకప్పుడే చేసుకున్నారు, ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా ఉంటాయి అవి. కృష్ణుడి కాలంలో యుద్ధం జరిగింది అంటే ఇప్పుడు లేనట్ట, ఇప్పుడు యుద్ధాలు లేవా? ఆ కాలంలో జరిగినాయి, ఆ కాలం ఈ కాలం, ఎప్పుడూ ఆ వ్యవస్థ ఉంటూనే ఉంటుంది. ప్రతి లోకం పునర్నిర్మాణం అవుతూ ఉన్నది. మనం ఈ విశ్వంలో భూమి ఒకటే ఉన్నది, భూమి మీద నువ్వు ఒక్కడే ఉన్నావు అన్నట్టు మనం ఫీల్ అవుతాం. మనకు ఉనికే లేదయ్యా ఈ విశ్వంలో. మనల్ని పట్టించుకునే నాతోడే లేడు, నిన్ను నువ్వే పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ సంసారాలు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళు వచ్చి నిన్నేం పట్టించుకుంటారు చెప్పు? మనం వీడికెళ్ళి పాటలు పాడతాం. ఏ దేవా గజవదన శరణం అంటే మనకి ఇక్కడ ఏ మనసు ఉన్నదో అక్కడ అదే మనసు ఉన్నది. మనసు ఇక్కడ దాటితేనే నువ్వు మోక్షం పొందుతావు. అప్పుడు మనసు లేని మనోనాశన స్థితే మోక్షమనబడుతుంది. మనసు కలిగినన్ని రోజులు అది మోక్షమనబడదు. మనసు ఉన్నా ఉంటుంది, సచ్చినా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉండుడే ఉత్తమం, ఇంట్లో ఉండే మనోనాశనం చేసుకున్నాడు ఇంకా సర్వోత్తమం అని మహాత్ములు చెప్పింది. ఆ లోకాలు ఈ లోకాలు తిరగకు. కాబట్టి మనసు ఉన్నదా, బంధాలు ఉన్నాయి. మనసు గాఢ నిద్రలో తమస్సులో లయించింది, బ్రహ్మములో లయిస్తే అది మోక్షము, నిద్రలో లయిస్తే అది తమస్సు. అక్కడ కూడా సుఖం అనుభవిస్తాడు. ఇప్పుడు మనసును దాటాలంటే అది ఊత్తరు, ఉఫ్ ఉఫ్ అని చిలుము. ఒకళ్ళు మందు తాగుతారు, మనసును దాటాల, ఆనందంగా ఉంటాడు. మనసును దాటితే బాధలన్నీ మర్చిపోయినా అంటాడు. సో మనసు క్రాస్ అవుతే బాధ లేనట్టే కదా. నిద్రలో క్రాస్ అయింది, బాధ లేదు. మేలుకోగానే మనసు వచ్చింది, బాధ ఉన్నది. నిద్రలోకి పోతే కథ అది. బ్రహ్మంలో లయం చేయాలి ఈ క్రియతో, అప్పుడు కూడా నీకు బాధ ఉండదు. అప్పుడు బంధువులు ఎక్కడ చెప్పు? నిద్రలో లేని బంధువులు మళ్ళీ మెలుకోగానే అక్కడికి వెళ్ళొచ్చారు. బాధ్యతలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అంటే అప్పుడు నువ్వేం చేయాలంటే 8 గంటల నిద్రలో నువ్వు మర్చిపోయినప్పుడు ఇంకా 2 గంటలు కూడా తీసుకోవాలి. నిద్ర కాదు, ధ్యానం కోసం టైం కాదు, అది నీది కాదు. ఇప్పుడు ఆఫీస్ టైమ్స్ ఉన్నాయి, ఆఫీస్ వర్క్ కోసం నీ ఇంటికి వచ్చినాక నువ్వేమంటావు? టైం అయిపోయింది రేపు అంటావు. అంటే అంతే తప్ప ఎక్కువ కేర్ తీసుకోవు కదా. అట్లనే ఇది కూడా టైం పెట్టాలి. బంధువులకు టైం ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, నీ టైంకి ఎక్కువ కేటాయించుకోవాలి. స్వార్థపరుడిగా, దీన్నే ఆత్మస్థుడివిగా అంటాడు భగవాన్ రమణ మహర్షి. ఇప్పుడు అర్థమైందమ్మా? అందుకే మనం తగిలించుకుంటే తప్ప ఏది తగలదు. అసలు అదేందో కానీ జనాలు ఎక్క మన కోసం చూస్తారో చూడరు కానీ మనమే ఎక్క ఎదురు చూస్తాం కలవరపోయాను. దయానంద్ గారు చెప్పండి. ముందు స్వ ఆత్మపరుడిగా నీ యొక్క ప్రాణం బాగుండి ఆత్మ బాగుంటే నువ్వు వాళ్ళకి ఏమైనా మేలు చేయొచ్చు. ఎట్లా మేలు చేయొచ్చు తెలుసా? నువ్వు సంకల్పం చేస్తే చాలు వాళ్ళకి మేలు అవుతుంది. నువ్వు ఫిజికల్గా పోవాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఒక్కని ఇదనుకో, మా నాన్నమ్మ చచ్చిపోయింది. మా నాన్నమ్మ 2 రోజుల ముందే నేను పోయి తులసి తీర్థం పోసి వచ్చిన. నాకు ఇక డౌట్ వచ్చింది, బాగా ఏజు పోయినా, కానీ చనిపోయినప్పుడు పోలే. దేన్ని చూడాలనుకోవాలా? అందులో ఉన్న జీవం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళని చూడాలా, కానీ ఆడ పడి ఉన్న వాహనాన్ని నేను చూస్తాం, ఉపాధి నేను చూడాలా పోయి. నాకు మా నాన్నమ్మతో ఉన్న మెమోరీస్ అట్లనే ఉండాలని నేను ఆ సన్నివేశాన్ని చూడదలుచుకోలే. ఇష్టం ఉన్నది కాబట్టి 2 రోజుల ముందు పోయి ధర్మం కింద తులసి తీర్థం పోసి వచ్చిన. ఇప్పుడు ఏమవుతుంది? నేను మళ్ళీ మంచి జన్మకి వస్తుంది మా నాన్నమ్మ. ఆ విషయం నాకు తెలుసు. అంటే ఒక యోగిగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన హెల్ప్ ఆ స్థాయిలో వాళ్ళకి అది చేయొచ్చు. మామూలుగా ఉండి ఆడపోయి బో అని ఏడితే వాళ్ళకి ఏమైనా మేలా? మందికి చూడబోవుడా? వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని పోవుడా? అంటే మీకు పోవద్దని కదా దాని అర్థం. మనం ఏదైనా మేలు చేయాలంటే ముందు నువ్వు ఆత్మస్థుడు అయితే నువ్వు ఇతరులకు మేలు చేయొచ్చు. నిజమైన మేలు ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడకున్నా జస్ట్ నేను నిష్టలోకి వెళ్తే సహజ మేలు జరిగినట్టే కదా మీ అందరికీ. సహజ వైబ్రేషన్స్ మీ అందరికి అంటుకుంటాయే లేదా? అది మరి నేను చేసే మేలు. మరి నేనే అది లేకపోతే ఆ విధానమైన దగ్గరికి లేకపోతే మీరంతా ఇక్కడ ఎందుకు వస్తారు? ఇవన్నీ ఎందుకు ఫామ్ అవుతాయి ఇక్కడ? అంటే మీరు అనే గుణాలు ఏ టైప్ ఆఫ్ గుణాలు? సత్వ రజస్తమో గుణాలు. సత్వ అంటే ఒకటి దట్ మీన్స్ సత్వ రజస్తమో గుణాలే. నాకు అర్థమైంది. గుణాలు మనల్ని ఉండి మనం ఈ సాధన చేస్తే గుణాల ప్రభావం మన మీద పడుతుందా?
ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు గుణత్రయ విభాగ యోగం అనేది ఒకటి ఉంది గీతలో. సత్వ రజ తమో గుణాల కలయిక మనిషి. ఈ 3 గుణాలకు అతీతమైన స్థితి దైవం, విశుద్ధ గుణం. అప్పుడు సత్వము నేనే, రజోగుణము నేనే, తమో గుణము నేనే, విశుద్ధ గుణము నేనే. సత్వ రజస్తమో, అంతే కదా. సత్వ రజ తమో, ఈ 3 గుణాలు నేనే అంటున్నాడు. త్రిగుణాలు నేనే, త్రిగుణాతీతము నేనే అన్నాడు. అప్పుడు ఒకవేళ మీరు గుణాలతో ఫైట్ చేస్తున్నట్టయితే, అదే టైంలో గుణాల మీదనే వర్క్ చేస్తున్నారు మీరు, మీ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ లక్షణం ఏంది అంటే గుణాల రీత్యా విభజిస్తారు. గుణాలు వాటి యందు అవి నిర్వర్తిస్తున్న విషయాన్ని నువ్వు గమనిస్తే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మంచి కార్యం చేసావు, దాన్ని ఏమన్నారు? సత్వగుణము అన్నారు. మరి సత్వగుణం నువ్వా? అట్లనే నీలో ఒక కాలేయం ఒక పని చేస్తుంది, మరొక కాలేయం నువ్వా? దానిపైన చేస్తుంది, బట్ నువ్వు చూస్తున్నావు కాలేయం సరిగ్గా పనిచేస్తుందా లేదా. గుణాలు వాటి యందు అవి నియుక్తం అవుతూ ఉంటే నువ్వెందుకు అవిటి మీదేసుకుంటున్నావు? నువ్వు మీదేసుకుంటే అవిటి యొక్క ప్రభావం మీద పడుతుంది. దాని యందు అవి అనువర్తనం జరుగుతున్నది, ప్రవర్తిస్తున్నాయి, అవిటి యొక్క లక్షణం. సో గుణాన్ని అవి చేస్తున్న గుణాలంటే మనసు యొక్క ఆలోచనలను విభజించేది. ఇక మంచి అయితే ఇట్లా, ఇతరులకు అన్యాయం చేస్తే ఇట్లా అని నువ్వు ఏదైతే చేస్తున్నావో ఈ వేని చూడొద్దు. అప్పుడు మీరు వేని చూస్తే ఏమవుతుందంటే ప్రాబ్లం ఇది అవుతుంది. నువ్వు ఎన్నిటికీ ముందుకో. గుణాలకు అతీతంగా నువ్వు వెళ్ళాలంటే మనసుకు అతీతంగా వెళ్ళాలి. ఇక్కడ గుణాలు ఎన్ని ఉన్నాయి? మనసులోనే ఉంది కదా. గుణము అనేది మనసు యొక్క స్వభావరీత్యా ఉన్నటువంటి విషయం. మీరు ఎప్పుడైతే విశుద్ధ గుణముకు రీచ్ అవుతారో, విశుద్ధ స్థితికి ఎప్పుడైతే వెళ్తారో, విశుద్ధ ధర్మంకి ఎప్పుడైతే వెళ్తారో, విశుద్ధ ధర్మములో ఉండి నువ్వు ప్రవర్తించేటివంతా తేజోమయ స్థితిలో ఉంటాయి. అప్పుడు అవి నిన్ను బాధించవు. వాటి ద్వారా ఉండే కర్మలు నీకు కర్మలు కావు. గుణాల ద్వారా వచ్చే గుణత్రయ ఏదైతే వీటి ద్వారా వచ్చే కర్మల ఫలాలు కూడా నీకు అంటుకోవు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. సో గుణాలు వాటి యందు అవి అవుతూ ఉంటాయి, నువ్వు వాటికి అతీతంగా ఉండి చూడు. అంటే మనసు చేసే పనులను ఎరుకతో చూడు అన్నట్టు దీని అర్థం. అందుకే విచారించడం మనసు యొక్క గుణాలను కాదు, కేవలం ఆత్మస్థానాన్ని విచారించు. అప్పుడు ఈ గుణము ఆ గుణం అని చెప్పడానికి ఏమున్నది? చెప్పే నువ్వే లేనప్పుడు. అందుకే గుణాలు నువ్వు కాదు. అందుకే గుణాల తత్వానికి అతీతంగా వెళ్ళడమే నువ్వు. అందుకే మొదట నువ్వు ఆత్మస్థిక ప్రక్రియ అప్పుడు అర్థమవుతుంది. నేను అందుకే ఇప్పటి వరకు అంటే మనిషిని అంటే ఒక నా దగ్గరికి వచ్చే విద్యార్థులకు నేను ఇప్పటిదాకా ఏ ఒక్క నియమం పెట్టంగా మీరు చూడలే. ఈ సత్వగుణము రజోగుణం ఎప్పుడన్నా మాట్లాడడం విన్నారా? నా టోటల్ స్పీచ్లలో ఈ గుణాల గురించే ఉండే. కర్మ గురించి కూడా మాట్లాడాను నేను. కర్మ, మాయ, గుణాలు, ఈ 3 వర్డ్స్ నా దగ్గర ఉండే. మనకేం కావాలా? బ్రహ్మం కావాలంటే బ్రహ్మం గురించే మాట్లాడాలా. మళ్ళీ ఇవన్నీ సుత్తేందుకు? ఇవన్నీ నాశనం అయితే కాలిపోయేట గురించి ఎందుకు మాట్లాడా? అది వెలుగుతీవి కాలిపోతాయని తెలుసు నాకు. ఎందుకంటే నాకు అట్లనే నేను పొందినా కాబట్టి. నేను పొందింది అదే లోకంకి చెప్తుంది. అది అందుకే నెవర్ థింక్ యువర్ లూజ్, అంటే అవి ఏమంటారు లోపాలు, అది అంటారు. ఇప్పుడు మన ఇంకోటి లోపాలు నీ యాంగిలా ఇంకొకటి యాంగిలా? నీ యాంగిల్ కాదు, అది ఇంకొకటి యాంగిల్. అది నేను ఇట్లా కూర్చుండొద్దు అనేది ఒకడు అంటాడు, నువ్వు స్వామి ఎందుకైనా అని ఒకడు అంటాడు. ఇతను మొన్నదాకా కృష్ణారెడ్డే కాదు ఇప్పుడు స్వామి ఎట్లయినా అని ఒకడు అంటాడు. అంటే ఇది వాళ్ళ వర్షన్గా నా వర్షన్ కాదు కదా. నేను ఎందుకైనా నా కర్మ కొద్దైనా అంతే కదా, కర్మనే కదా అది కూడా. నేను ఎందుకైనా నా కర్మ కొద్దైనా, కానీ ఇది వాళ్ళ వ్యూలో తప్పు కావచ్చు, ఇంకొకరి వల్ల ఒప్పు కావచ్చు. ఈ 2 వ్యూలు నేను కాదు కదా. నేను ఏమయ్యేది రాసుకొని వచ్చినామో అదే అవుతాం. ఎవడు ఆపదాగం, ఎవడు గమ్మంటే కాం. ఇప్పుడు నన్ను సినిమా హీరో గమ్మంటే అయితేనా? మీరంతా కలిసి సినిమా హీరో ఒక సినిమా తీస్తామన్నట్టు అయితేనా? అది కాము. ఎందుకంటే అది మన డెస్టినీలో ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు మీరు ఇదే కాబట్టి ఇక్కడ ఉన్నారు. అది ఎవరైనా కావచ్చు ఇదే వర్తిస్తున్నది. అందుకే నేను ఎప్పుడు మూల స్తంభం గురించి మాట్లాడతాను.
ఆత్మస్తంభం గురించే మాట్లాడతా, అగ్నిస్తంభం గురించి. అది మాట్లాడితే ఒకనాడు అది వెలుగుతుందన్న యొక్క మీ అందరికీ అదే దృష్టి ఉండాలి. అంతే తప్ప ఇవాళ నేను ఇవాళ ఏం తినాలా, ఏం తాగాల, ఏ ఉల్లిగడ్డ తినదు, ఏ ఎల్లిగడ్డ తినదు, ఇదే లొల్లే. ఇప్పుడు సాధన మీద లేదు. సాధన అయినాక ఉల్లిగడ్డ పెడతారా పెట్టరా ఇయ్యాల అనే దృష్టి ఉంటే నువ్వు ఉల్లిగడ్డ భక్తుడివి తప్ప ఆత్మభక్తుడు కాదు. ప్రతి దాంట్లో నేను కొట్టి పరిస్థితి దేన్నైనా కానీ ఇది కాదు ఇంకా అదే దాటాలా 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 అంతే. నేను గుణాలనే పట్టించుకోనంటే వీళ్ళు ఉల్లిగడ్డ కడ ఉంటే ఏం భక్తుడిగా. ఉల్లిగడ్డ నీ గుణాన్ని ఉత్ప్రేరకం చేస్తుందా? ఒక ఉల్లిగడ్డది నీ గుణం ఉత్ప్రేరకం అయితే నువ్వు బలహీనుడు అని లెక్క. ఏమి తిన్నా నువ్వు నీ స్థితిలో ఉండాలి, తినకపోయినా నీ స్థితిలో ఉండాలి. వేపాకులు తిన్నా అట్లనే ఉండాలి. అయ్యో ఇలా నేను వేపాకులు తింటి ఇలా పచ్చడన్నం తింటి అనే బాధ ఉండకూడదు. బాధపడ్డావు అంటేనే అది బ్రహ్మజ్ఞానం కాదు. అయ్యో ఇలా గిదేసింది నాకు పెద్ద సింహాసనం వేయకపాయా, ఆయన ఇది కూడా తీసేసి గోనశాసనం మీద కూర్చున్న పెట్టిరేంది, అది దేని మీద కూర్చున్నామో సోయి ఉండొద్దు. ఆ పూటకు అది ఉన్నది, దాని మీద కూర్చున్నా అంతే. నాకు తెలియదు కూర్చున్నానే స్ఫురణ లేకుండా కూర్చున్నా. ఎక్కడెక్కడ మనసు పోతుందో అక్కడెక్కడ బ్రహ్మాన్ని దర్శిస్తూ పోవాలి. అదే మన పని. మనకు వేరే పనే లేదు, వేరే విచారించద్దు. ముఖ్యంగా వేరే మనుషుల గురించి మన లోపల గుణాల గురించి ఎప్పుడు చింతించద్దు. అంతా బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం, రే సర్వం బ్రహ్మమయం. కిం వచనీయం కిమవచనీయం కిం రచనీయం కిమరచనీయం సర్వం బ్రహ్మమయం. ఏమని వర్ణించాలి, ఏమని ప్రకటించాలి అంటాడు సదాశివ వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇది రాస్తాడు, ఈ పాట రాసింది ఆయన చివరి దశలో. అంతా అదే కనిపిస్తున్నది. ఏం బోధ చేయాలి మీకు అంటాడు. బోధ ఏంటి, లాస్ట్ బోధ అంటే చెప్తాడు, రాస్తాడు. బోధ లేదు, ఒకటే బోధ. ఆత్మను చూడు, ఆత్మను చూడు, ఆత్మను చూడు, ఆత్మను చూడు, ఆత్మను చూడు. కింది మెట్టు ప్రాణాన్ని చూడు, ప్రాణాన్ని చూడు, ప్రాణాన్ని చూడు. ఈ రెండు తప్ప నా దగ్గర జీవితాంతం వేరే బోధ మీకు కనిపించేది. ఎందుకంటే ఆ బోధలన్నీ వీటిని మరిపిస్తాయి. వీటిని మరిపించే బోధనే కాదు. అది నీకని అవసరం. వివేకానందుడు, నీ పాపాలు సముద్రం అంత లోతుగా ఉన్న, నక్షత్రాలంత ఎత్తుగా ఉన్న పర్వాలేదు. మరి ఇక అయిపోయి అనే పోయింది. వీటి గురించి ఎవడు ఆలోచించమంటున్నాడు? చచ్చినాక వచ్చే స్వర్గం గురించి ఆలోచించద్దు, బతుకునే స్వర్గంగా మార్చుకో. స్వర్గము అంటే ఏంది? స్వ అర్గము. అర్గం అంటే ఏంది? అర్గము. అర్గం అంటే మన అప్పటి భాష అర్గాలు, అర్రలు, అర్గము, ఇవే అర్రలు అని ఉంటుండే చూడు అప్పట్లో. అర్ర అంటే ఏంది? ఒక పోర్షన్. దట్ మీన్స్ ఒక గది, ఒక పోర్షన్. అర్రల జొరగొట్టురా అని స్వ అర్ర. అది స్వర్గము అంటే స్వ అర్గము. ఇదే స్వర్గము. ఆ స్వర్గము ఇంద్రుడి స్వర్గము, నీది కాదు. యువర్ బిలాంగ్స్ టు ఎర్త్. ఇది నువ్వు ఎర్త్నే ప్రేమించాలి. ఈడ ఉండి ఇంకొక దగ్గర ఇది కాదు మంచి లోకం, ఇంకో లోకం అంటే నువ్వు దీన్ని లవ్ చేయనట్టు లెక్క. ఇంట గెలిచి రచ్చ గెలాలా? విన్నారా ఎప్పుడన్నా? ఇంట గెలిచి ముందు భూమిని ప్రేమించు. ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్ణంగా భూమిని ఆస్వాదించు. ఇక్కడున్న పరిస్థితులను నువ్వు కోరుకొని ఇటు రాలేవు. ఇప్పుడు నువ్వు ఇంకొక దానికి కోరుకోకు. ఆ టైంకు నువ్వు ఇక్కడ ఉన్న ప్రేమించేదాన్ని బట్టి, ఇక్కడ ఉన్న స్థితిని బట్టి నీకు ఆటోమేటిక్ ఇవ్వబడతాయి. నువ్వు కోరుకుంటే ఇచ్చేటివి కావు ఇవి. నువ్వు అద్దన్నా ఇచ్చేటివి ఇవి. లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ ఎర్త్. అందుకే భూలోకమే అన్నిటికన్నా గొప్పది ఇప్పుడు నాకైతే. దీనికి మించిన లోకం నాకు ఎక్కడా లేదు. ఐ లవ్ ఎర్త్. ఇది నాకు ఇప్పుడు నన్ను తన ఒడిలో పెట్టుకున్నది తల్లి. ఇప్పుడు ఇదే భూమిని వదలాల్సి ఇంకా ఏ కాలేజీకి పంపుతుందో తల్లికి తెలుసు కదా, ఇంకా ఏ లోకం పంపుతుందో. ఆ లోకాల గురించి నేను ఆలోచించా. నా లోకం గురించి ఆలోచించే అర్హతనే నాకున్నది. నా లోకం అంటే
నా స్వర్గం ఈడున్నది, నేను ఈడున్నా, ఇక పోతా స్వర్గస్థితిలో అనుభవిస్తా. స్వర్గ సుఖాన్ని అనుభవించడం అంటే ఏంది? ఈడ పోయి నిల్చుంటాడే స్వర్గసుఖం. నేను నిత్య స్వర్గసుఖమును. ఈ మాటకొస్తే స్వర్గసీమ ఇది. ఈ సాధన ఇష్టలంతా అదే. అందరూ ఏమనుకుంటారంటే చచ్చినాక స్వర్గం పోయే సుఖాలనుకుంటారు. అనుకుంటారు అంతే. అది వాళ్ళకే ప్లేస్ లేదట. నిన్నేడే రాడితారా? ఇప్పుడు మనం ఎట్టుంటామో వాళ్ళు అట్లే ఉంటారు కదా. అంతకంటే పెద్ద ఏముంటుంది? వాళ్ళు కేవలం మన భూమికి వెళ్ళి వాళ్ళతో చూస్తారా? వాళ్ళకి ఒక భూమే ఉన్నదా? ఎవడెవరిని పట్టించుకోండి ఈ లోకాలలో. మీకు ఇది బాగా తెలుసుకోండి. ఏదో పిచ్చి తగిలనింది. ఆ లోకాలు తిరుగుతాయి. ఆ లోకాల్లో నాకు మిత్రుడు ఉన్నాడు అంటాడు. ఈడున్నాడు ఏ ట్రావెలింగ్. ఆ మిత్రుడు ఉన్నాడంటే మరి మిత్రుడు ఒకసారి నచ్చిండా? రోజు నువ్వు పోయినావా? పోయి ఏం పట్టుకొచ్చినావు చెప్పు. అంటే నీకు ఉన్న ఇంటి మీద శ్రద్ధ లేదు. భూమి కంటే ఉన్నత లోకాలని భూమిని తక్కువ చేస్తారు మీరు. ఎవడరా మీకు చెప్పింది? భూమిని సృష్టించిన దేవుడే చంద్రలోకాన్ని, చంద్రుణ్ణి సృష్టించిండు, సూర్యుడిని సృష్టించిండు, నక్షత్రాలను సృష్టించిండు. అనంత లోకాలు ఏకకాలంలో ఏర్పడ్డాయి. అప్పుడు భూమిని సృష్టించిన వాడు భగవంతుడే, భూమిలో ఉన్నవాడు భగవంతుడే, భూమిని ఆవరించి ఉన్నవాడు భగవంతుడే, సూర్యుడిని సృష్టించిన వాడు భగవంతుడే. అక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి అది వేడియా, చల్లదనమా, వెచ్చదనమా, పంచభౌతికమా అనేది సహజంగా నిర్ణయించబడ్డాయి. దేవుడు రచన చేసి నిర్ణయించలే ఇవన్నీ. ఒక నక్షత్రలోకంలో నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అదే ఎలిమెంట్ భూమిని తయారు చేసిన మూలకం అదే. దీన్ని వేరే ఎవరన్నా భగవంతుడు కాక ఇంకెవరన్నా తయారు చేశారు అనుకుంటున్నారా? ఎవరు తయారు చేశాడు భూమిని? అంటే భూమి భగవంతుడిది కాదు, భగవంతుడు ఇంకెక్కడన్నా ఉన్నాడనే వెర్రి భ్రమ తాలూకు మతాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు తయారైనాయి. ఎంత మనుషులను అది వక్రతో పట్టిస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఈ లోకం వస్తుంది ఆ లోకం ఎప్పుడు చెప్పలేను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి నా స్పీచ్లలో. నువ్వు నీ లోకం పోవయ్యా బాబు, ఏ లోకం నీకు లేదు. నీ లోకం పోతే అంతటా నువ్వే, ఎక్కడ చూసినా నేనే అయిపోతావు. అప్పుడు మిత్రులు కాదు, ఆ నక్షత్ర లోకంలో ఎవడన్నా మిత్రులు ఉంటే అక్కడ వాడు పూజించే నిరాకార దైవం నువ్వే. ఆ స్థితి అది నేను చెప్పే స్థితి. అసంఖ్యాకమైన జీవులు, అసంఖ్యాకమైన దేవతలు ధ్యానించే నిరాకార పరబ్రహ్మమే నువ్వైతావు. అంటే నువ్వు అందులో కలిసిపోతావు. ఆ స్థితిని అందుకునే దివ్యత్వ స్థితి అది. అప్పుడు ఈ రూపము మనసు ఉండదట. మనసు లేని అనంత స్థితిలో ఆ సముద్రంలో కలిసిపోతావు, కాంతి సముద్రంలో. అప్పుడు స్వర్గలోకంలో, నక్షత్రలోకాలలో ఉన్న వాళ్ళు ఎవరన్నా దేవుని ధ్యానించే వాళ్ళు ఉంటే వాళ్ళు మనలాగా గుళ్ళు కట్టుకోరు కదా. వాళ్ళు జస్ట్ ఆ నిరాకార తత్వాన్ని ధ్యానిస్తారు. ఆ నిరాకార తత్వం ఎవరిని ధ్యానిస్తున్నారు? నిన్నే ధ్యానిస్తున్నారు. అందుకే విభూతి యోగంలో కృష్ణుడు చెప్పింది అదే. సర్వత్రా ఉన్నది నేనే, అన్ని లోకాలలో పూజనీయుడును నేనే అని కృష్ణుడు అన్నాడు, రాముడు అన్నాడు, వశిష్ఠుడు అన్నాడు, విశ్వామిత్రుడు అన్నాడు, సాయిబాబా అన్నాడు, పరమేశ్వరుడు అన్నాడు. మరి వీళ్ళంతా అంటే వీళ్ళే అంటే ఎవరికన్నా ఒకళ్ళు గొప్ప అన్నట్టు. అట్లా కాదు. ఆ అనంతంగా మిగిలిన ప్రతి వాళ్ళు అదే అంటారు. ప్రతి వాళ్ళు అదే అంటారు. వాళ్ళని చూసి వీళ్ళనుడు కాదు, వీళ్ళు పొంది అదే ఉన్నది కదా. అప్పుడు ఏ రూపంతో కొలిసినా మీరు నాకే పూజించినట్టు బాబు అంటారు. ఏ రూపముతో కొలిసినా నాకే పూజించినట్టు అంటారు. నాకే అంటే దేహానికి కాదు, అనంతానికే పోయింది అది.
మీరు ఏ పైసలు నేను అన్నిటికీ రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళిపోతాయి. బ్యాంకులు వేరు, పోర్షన్స్ వేరు, అర్రలు వేరు, మెయిన్ బ్యాంక్ ఒకటే. అందుకే భూమిలో లేని ఇంకెక్కడో ఉన్నదనే వెర్రి భ్రమ. మనకు పూర్వజన్మ జ్ఞానం లేక ఇంత అవస్తున్నది. ఒకవేళ ఉండుంటే మజా ఉంటుండే. ఆ లోకం నీ లోకమే బెస్ట్ రా బాబా అంటారు. తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది, తెలిసినప్పుడు తెలుస్తుంది. అయినా పూర్వజన్మ జ్ఞానం ఉండదే బెస్ట్ తెలుసా. మళ్ళీ పూర్వంకి వెళ్ళిపోతారు. ఏ జ్ఞానం ఉండద్దు, నీ జ్ఞానం తప్ప. నీకు ఈ పుస్తకంలో ఏమున్నదో తెలియాల్సిన పని లేదు, ఇంట్లో ఏమున్నదో తెలిస్తే చాలు. అదే పని, అదే దంద, ఇదే దంద. దమ్ దంద ఒకటే దంద. నాకు ఏం దంద? ప్రాణదంద. పోయి ఆడ నిలుచుంటే నేను నిత్యముక్త చిదానంద స్వరూపాన్ని అని నేను అనుభూతిగా తెలుసుకొని అలా ఉంటే లోకాలు లేవిగా. లోకాలన్నీ నీలో ఉండు కాదు, నువ్వే లోకాలలో ఉన్నావు, లోకాలు నీలో ఉన్నాయి. ఇవన్నీ ఏకంగా ఉన్నాయి, పోర్షన్లుగా లేవు, అఖండంగా లేవు. సినిమాలో చూపించినట్టు పోర్షన్లుగా లేవు, అఖండంగా ఉన్నది. అఖండం అంటే ఏంది? ఆకాశం అఖండంగా ఉందా, ఖండనంగా ఉందా? ఖండనంగా ఉంది. మీరు ఒకటి ఆలోచించండి, అమెరికాలో సూర్యుడు కనిపిస్తాడా? గదే సూర్యుడు నువ్వు ఏడవైనా కనిపిస్తున్నాడు. అంటే అదే వ్యవస్థ మొత్తం ఆవరించి ఉన్నదంటే, ఒక భూమిని ఆవరించి ఉన్నది కదా. చంద్రమండలం మీదకి పోతే సూర్యుడు కనిపిస్తున్నాడా? వీళ్ళకి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కదా, నవగ్రహాల మీదకి పోతున్నారు, సూర్యుని యొక్క దాన్ని బట్టే వాళ్ళు పోతున్నారు. భూమినే కాదు, సూర్యుడు అక్కడ కూడా ప్రకాశిస్తున్నాడు. అంటే ఈ సూర్యుడి యొక్క ఆవరణ ఎంత ఉన్నది? ఇంత పెద్ద ఆకాశంలో ఆ సూర్యుడు ఒకటే మూలకు కనిపిస్తుంటాడు ఎవరికైనా. మరి ఇంత పెద్ద గగనము అంతటా ఆవరించి ఉన్నది. ఇప్పుడు నువ్వు చూసే గగనము యావత్ ఆవరించిన గగనము. నువ్వు చూసే సూర్యుడు, ఇదే సూర్యుడు యావత్తు మనకు వెలుగునిచ్చే సూర్యుడు. ఇక్కడ వేరుంటాడా? ఈ సూర్యుడు వేరు, ఇంకో సూర్యుడు అక్కడ ఉదయిస్తాడా? ఒక్కడే కదా, ఒక్క సూర్యుడే అంతటా ఉన్నాడు. అప్పుడు ఆలోచించండి, ఇంత వ్యవస్థ ఎట్లా సెటిల్ చేసి ఉన్నాడు దేవుడు. ఉన్న లోకంలో ఉండండి, ఉన్నత లోకాల మాట దేవుడు ఎరుగు. ముందు ఉన్న లోకంలో ఉండు చేతనైతే లేదు. అందుకే నేను ఉన్నది లోకము అంట. ఉన్నది ఒకటిగా ఉన్నదని, ఉన్నది లోకం అంతే. వాళ్ళే నిత్య ఆనంద పరమ స్థితిలో ఉంటాడు తెలుసా. మీరు అటు తిరుగుతా, ఇటు తిరుగుతా, ఆ ఊరు తిరుగుతా, ఈ ఊరు తిరుగుతా. నేను ఈ తిరుగుడంటే చిరాకు, బయట కానీ లోపల కానీ. ఏ ఆశ లేనివాడే నిత్యముక్తుడు అంతే. ఏ ఆరాటం ఉండదు, ఏ పోటీ ఉండదు, ఏ పోరాటం ఉండదు. వీళ్ళు నలుగురు బాగుపడతారు. ఆశ, ఆరాటం, పోటీ, పోరాటం. ఈ నాలుగు లేని వాళ్ళే నిత్య సుఖీలు, నిత్యానందంలో ఉంటారు. ఈ నాలుగున్నర జన్మలో సచ్చినాక కూడా ఉండరు, ఏడవైనా ఉండరు. ఆడ కూడా పోటీ పడతారు, నందితోని బృంగితోని కైలాసంలో. ఎన్ని రోజుల సంది ఉంటావు, నేను ఉండొద్దా, నువ్వే సేవలు చెప్తున్నావు శివుడికి అని కైలాసంలో కొట్లాడుకుంటారు. వీళ్ళు పోయి పుల్లలు పెడతారని చెప్పింది ఇదే. ఇసుంటుంది లేదు ఉంటుంది మరి, పోటీ కదా. ఈ పోటీ తత్వం ఆడ కూడా నువ్వే ఉంటావా? ఎన్ని యుగాల నుంచి ఉంటున్నావు, మాకు ఇయ్యవా అంటే బుద్ధి ఆడపోయినా గదే బుద్ధి. దీన్నే రాజ్యాలు మారైనా గుణాలు మారాయంట. అది ఇక్కడనే మారుతుంది, బయట మారదు. బయట సంగతి నాకు తెలియదు కానీ ఇక్కడనే మార్చే విషయం అది. ఇప్పుడు సూర్యలోకంలో కూడా మనుషులు అక్కడ ప్రాణులు ఉన్నాయని మనకు శాస్త్రాలు చెప్పినాయి తెలుసా మీకు ఇది. కాకపోతే ఫిజికల్ ఆస్పెక్ట్లో ఉండరు వాళ్ళు, కాంతి ఆస్పెక్ట్లో ఉంటారు. అక్కడ కూడా జీవులు, కాంతి జీవులు ఉంటాయి సూర్యుల్లో. సూర్యమండలంలో ప్రాణికోటి ఉంటుంది, కాకపోతే కాంతి ప్రాణికోటి అది. మీకు సూర్యమండలం గురించి పురాణాలు చెప్పినాయి కదా, సూర్యలోకంలో ఏముంటుంది. ఇటువంటి ప్రాణికోటిని వీళ్ళు కనుగొనాలని చూస్తారు, కనుగొనలేరు. కాంతి ప్రాణికోటి ఉంటుంది, ఉండు అంటాడు బాబా. ఇవన్నీ ఉట్టిగా అనలే వీళ్ళు.
లోకాలను కాదు మనం కోరాల్సింది లోకాతీత స్థితిని అన్నాడు. ఏంది ఉన్న చోటనే ఉండు, ఉన్న చోటనే ఉండు, ఉన్న చోట నుంచి అడుగు. ఏడ స్థిరంగా ఉంటామో ఇక్కడనే ఉన్న చోటనే ఉండాలి. ఏమున్న చోట? దేవుడున్న చోటనే ఉండు. సూపర్గా ఉంటుంది అప్పుడు మీకు. అందుకే ఏం చేయొద్దు, ఏదైనా ఎత్తనే లొల్లి. మనం మన సహజ స్థితిలో ఉంటే అదే అయిపోతుంది. ఇంక ఏదైనా చేయకపోతేనే అవస్థ. సుస్పష్టంగా చక్కగా ఉండాలి. దేవుణ్ణి అన్వేషించడానికి నానా మార్గాలు లేవని కాదు, కానీ ఏ మార్గమైనా లయం పొందేది నీలోనే, బయట ఎక్కడ లయం పొందేది. గుళ్ళే గంట కొడతారు, టన్ అని కొడతారు. ఇప్పుడు శబ్దము ఉత్పన్నమైంది, శబ్దము ఉత్పన్నం జరిగింది, కానీ శబ్దానికి ఉనికి ఎవడు ఉన్నది అని చెప్పేది? మనమే కదా. ఇప్పుడు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కలే ఉన్నావు. కొట్టంగానే ఒక శబ్దం అనేది స్టార్ట్ అవుతుంది. శబ్దము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? గంట నుంచా, నీ నుంచా? కాదు, నీ నుంచి. దానికి ఉనికి లేదు, అది ఒకటి ఉన్నదనే విషయం దానికి తెలియదు, జడము. దాన్ని ఫీల్ అయ్యేది అది కాదు, నువ్వైతావు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? శబ్ద ఉత్పన్నము ఎక్కడనో జరుగుతున్నది, గంట నుంచి కాదు. అది దాని పని చేస్తున్నది, కానీ దాని యొక్క ఉనికిని గుర్తిస్తున్నది ఎవరంటే నువ్వే. కాబట్టి తొలుత నువ్వు, తర్వాత గంట. ఫస్ట్ ఉన్నది ఎవరు? నువ్వే. అందుకే నేనే ప్రథమం అంటాడు రమణ మహర్షి. నేను ప్రథమం, శబ్దం ద్వితీయం. ఈ నేనులో శబ్దం ఎక్కడ పుట్టింది? ఒక శూన్యంకి వెళ్ళి వస్తుంది ఇళ్ళని, అంతే కదా. ఇప్పుడు ఏం లేదు ఇప్పటిదాకా. శబ్దము ఎక్కడైతే నీలో నాదము, అది వినికిడి స్థానం ఎక్కడ మొదలవుతుందో మరియు దాని యొక్క అంతిమం ఎక్కడ ఆగుతుందో, ఈ రెండుటి యొక్క మొదలును తుదిని చూస్తే నీకు ఆత్మ యొక్క పరివ్యాపకత స్థితి తెలుస్తుంది. అట్టనే ప్రాణం పుట్టు చోటు, లయం చోటు, ఆ స్పేస్ని ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. అక్కడ నీకు ఎంతెంత పెరుగుతుందో అంతంత దాని యొక్క తాకత్ వస్తుంది పట్టుకునేది. నాదం నాలోనే పుడుతుంది. నాదము నేను, ఓంకారము నేను అని పాడిన పాట. ఎందుకు అన్నా? ఒకటే కాదు, నాదమే నేను. నాదం ఫస్ట్ కదా, నా నుంచి ఉత్పన్నమైంది. నేను లేనిది విశ్వము లేదు అంటే దాని అర్థం ఏంటంటే విశ్వం అనేది ఒకటి ఉన్నదని గుర్తిస్తుంది నేను. నేనులోనే పుడుతుంది, నేనులోనే లయం అవుతుంది. అందుకే మహాత్ములు ఈ సత్యాన్ని గ్రహించి నాలోనే విశ్వం పుడుతుంది, నాలోనే లయం అవుతుంది, నాలో సమస్తము పుట్టి నాలోనే లయం అవుతున్నది అన్నారు. ఇదంతా జరుగుతుంది నాలోనే. ఓన్లీ వాళ్ళలోనేనా? ఈ సత్యం తెలుసుకున్న ప్రతి వారిలో ఇదే జరుగుతుంది. నాలో 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 నుండే జగత్తు ఉద్భవిస్తుంది, నాలోనే జగత్తు లయం అవుతుంది. పుట్టు చోటు, లయం అయ్యే చోటు. ఆ ప్లేస్లో జగత్ అనే ప్లేస్లో ప్రాణం పెట్టుకోవచ్చు, నాదం పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు అక్కడ ఆ వర్డ్స్. కానీ పుట్టు చోటు, లయం అయ్యే చోటు మాత్రం జరిగేది నాలోనే. అది ఏదన్నా మధ్య కంటెంట్ ఏదైనా కావచ్చు. ఇంకొద్దిగా ముదిరితే ఆ కంటెంట్ కూడా నేనే, స్థితి పెరుగుతాయి. నాదం పుట్టుడు నేనే, నాదము నేనే, నాద లయము నేనే, చివరికి మిగిలేది నేనే. ఏ నేను? ఆత్మ అను నేను. దేహం అను నేను కాదు, ఆత్మ అనే నేను. రాబోయే రోజుల్లో బుక్ రాస్తా, ఆత్మ అనే నేను అని బుక్ రాయబోతున్నా. అప్పుడు అసలు కథ తెలుస్తుంది మీకు, ఆత్మకథ. నువ్వే ఫస్ట్. అందుకే ఓం కూడా ద్వితీయమే అంటాడు రమణ మహర్షి. ఓం ఫస్ట్ నేను, తర్వాతనే ఓం. నెగటివ్ ఎనర్జీని బాగా లాక్కొని పోతుంది కుక్క. నీ లోపల ఉన్న ఆ నెగటివ్ శరీరం ఏదైతే ఉందో, నెగటివ్ లేయర్ శరీరం ఏదైతే ఉందో, మన లోపల 7 లేయర్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఎమోషనల్ బాడీలో ఉన్న నెగటివ్ ఎమోషనల్ బాడీ మళ్ళీ వేరు ఉంటుంది. పాజిటివ్ ఎమోషన్ బాడీ అనేది ఉంది మన లోపల. ఎమోషనల్ బాడీలో మళ్ళీ పాజిటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్. కుక్క ఏం చేస్తుందంటే ఆ నెగటివ్ ఎమోషన్స్ నీ నుంచి లాక్కొని పోయింది. నువ్వు ఇక్కడ ధ్యానం చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ కుండలీశ నాకు అనుగ్రహం మీద పడి ఎమోషనల్ కుక్క లాక్కపోయింది నీ యొక్క బాడీని. అదొక పాప పురుషుని లాక్కపోయినట్టే లోపలికి వెళ్ళి. మంచి అది ఇంప్రూవ్మెంట్ అది. చూసిర్రా?